హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ది సైలెంట్ అవర్ 2024 మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది లయన్స్ గేట్ ప్లేలో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఇంగ్లీష్, హిందీ లాంగ్వేజెస్ అయితే ఉంటాయి భయ్య. తెలుగు డబ్బింగ్ అయితే లేదు, సబ్ టైటిల్స్ తో కూడా చూడొచ్చు. మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 39 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, బోస్టన్ లో ఫ్రాంక్ షా అనే పోలీస్ ఆఫీసర్ అయితే ఉంటాడు. తను ఒక యాక్సిడెంట్ వల్ల అయితే పర్మనెంట్ గా డెఫ్ అవడం అయితే జరుగుతుంది అనమాట. అదే ఏం వినబడదు. ఇంకా తను చేసేదేం లేక కొన్ని ఇయర్స్ తర్వాత 911 ఆపరేటర్ కింద అయితే వర్క్ చేస్తుంటాడు. ఆ టైంలో ఒక డెఫ్ కాల్ దగ్గర నుంచి అయితే ఒక మర్డర్ విషయమై ఒక కాల్ రావడం అయితే జరుగుతుంది అనమాట. దాని తర్వాత ఏం జరిగింది, ఆ డెఫ్ కాల్ ఎందుకు కాల్ చేసింది, మరి హీరో ఏం చేశాడు, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీ ది సైలెంట్ అవర్. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని చివరి వరకు చూడండి. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేసి ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చాను, ఒక్కసారి వెళ్ళి ఫాలో కొట్టండి భయ్య. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే సూపర్ అని అయితే చెప్పను, కానీ మంచిగా టైం పాస్ అయితే అయింది భయ్య. నాకు ఒకసారి ట్రై చేయొచ్చని చెప్తా. ఫస్ట్ విషయానికి వచ్చేస్తే, యూనిక్ కాన్సెప్ట్ భయ్య. ఇద్దరు డెఫ్ అంటే ఇద్దరికి కూడా వినబడదు. మెయిన్లీ హీరోకి వినబడదు, ఎవరైతే తన హెల్ప్ కోరుతున్నారో ఆ అమ్మాయికి కూడా వినిపించదు. ఈ కాన్సెప్ట్ లో థ్రిల్లర్ సెటప్ చేసుకుని చాలా బాగా ప్రెజెంట్ చేశారనిపించింది నాకైతే. ఇంకా టెన్షన్ ప్యాక్డ్ సీక్వెన్సెస్ కూడా గట్టిగానే ఉంటాయి భయ్య. ఇన్సైడ్ బిల్డింగ్ అయితే ఉంటుంది అనమాట. ఆ బిల్డింగ్ లో జరిగే చాలా సీన్స్ అయితే సూపర్ గా వర్కౌట్ అవుతాయి. ఆ టెన్షన్ అయితే క్రియేట్ చేస్తాయి అనమాట. పైగా స్ట్రాంగ్ పర్ఫార్మెన్సెస్ అయితే ఉన్నాయి. జోలీ కినమెన్ నుంచి అండ్ శాండ్రా దగ్గర నుంచి ఇద్దరే కూడా పర్ఫార్మెన్సెస్ సూపర్ గా వర్కౌట్ అయితే. డెఫ్ క్యారెక్టర్స్ లో ఇద్దరు సూపర్ గా వర్కౌట్ అయ్యారని చెప్తా. అండ్ క్రిస్పీ రన్ టైం భయ్య 1 hour 35 minutes లో మొత్తం మీకు కంప్లీట్ అయిపోద్ది. ఎటువంటి ఫిల్టర్ లో లేకుండా, అన్వాంటెడ్ సీన్స్ లేకుండా జస్ట్ స్టోరీకి స్టిక్ అయ్యి బాగా ప్రెజెంట్ చేస్తారు. అండ్ సైలెంట్ మూమెంట్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే ఆ సైలెంట్ మూమెంట్స్ ని పవర్ఫుల్ థ్రిల్లర్ మూమెంట్స్ కింద అయితే యూజ్ చేసుకున్నారు. ఎడ్జ్ ఆఫ్ ది సీట్ స్టఫ్ అయితే ఉంటుంది అనమాట కొన్ని సైలెంట్ మూమెంట్స్ లో. అండ్ ఫీల్స్ లైక్ మీకు డోంట్ బ్రీత్ మూవీ చూసుంటే మీకు అర్థమవుద్ది, అదే టైప్ లో ఉంటుంది ఇది కూడా. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే, సమ్ మూమెంట్స్, కొన్ని మూమెంట్స్ అయితే ప్రెడిక్టబుల్ గా ఉంటాయి అనమాట. అంటే చాలా థ్రిల్లర్ మూవీస్ చూసేసిన వాళ్ళకైతే ప్రెడిక్టబుల్ గా అనిపిస్తుంది, నాకు అలాగే అనిపించింది. ఇంకా మిడ్ సెక్షన్ లో కొంచెం క్లైమాక్స్ గా ముందనమాట కొంచెం మూవీ డిప్ అయిందన్న ఫీల్ అయితే వస్తుంది భయ్య. అంటే అప్పటిదాకా బాగానే వెళ్తుంది, సడన్ గా క్లైమాక్స్ ముందు అయితే డిప్ అవుద్ది, అది కొంచెం ప్రాబ్లమేటిక్ అనిపిస్తుంది అనమాట. అండ్ అందరికి కనెక్ట్ అవ్వకపోవచ్చు మూవీ అనేది, ఎందుకంటే ఎక్కువగా లౌడ్ అండ్ టాప్ ఓవర్ ది టాప్ సీన్స్, ఫుల్ యాక్షన్ బ్లాక్స్ ఈ టైప్ లో కాకుండా ఫుల్ సైలెంట్ సీన్స్, థ్రిల్లర్ సెటప్స్ అన్ని కూడా సైలెంట్ గానే ఉంటాయి. ఇవన్నీ కూడా డెఫ్ క్యారెక్టర్స్ ని, వాళ్ళ జర్నీని ప్రెజెంట్ చేస్తూ ఉంటాయి అనమాట. వాటి పరంగా ఓకే అవుద్ది అనుకుంటేనే చూడండి, లేదంటే అవాయిడ్ చేసేసిండి. మళ్ళీ నన్ను వేసుకోవద్దు మీరు కామెంట్స్ లో నచ్చలేదని చెప్పేసి. సో వాటి పరంగా ఓకే అనుకుంటే చూడండి, ఫ్యామిలీతో కూడా చూసేచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే వైలెన్స్, యాక్షన్ ఎక్కువగా ఉంటుంది, న్యూడిటీ లాంటివి అయితే ఏమీ లేవు. ఓకే, లయన్స్ గేట్ ప్లేలో అయితే స్ట్రీమ్ అవుతుంది, చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. మీకు కనుక రిఫరెన్స్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.